ఇంతకుముందు రోటి పచ్చడి అంటే అమ్మ ఈ పూట కడుపు నిండా హాయిగా తినేయచ్చు అనే ఫీలింగ్తో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేందో గంధం పేస్ట్ తిన్నట్టు. ఎంతైనా రోటి పచ్చడేనబ్బా. రోట్లో నూరుకున్నంత టేస్ట్ మన మిక్సీలకి ఏడొస్తుంది చెప్పండి. రోట్లో నూరుకున్న పచ్చడితో అన్నం తింటే మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో అలా అనిపిస్తుంది. అదే పచ్చడి మిక్సీలో వేసుకొని తింటే అద్దింట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఏదో ఒక రకంగా రోజు పచ్చడి తినాలి, ఏదో ఒక కారణం చేత అనుకునే వాళ్ళు మిక్సీలో అయినా ఎలాగైనా తినాలని అనుకుంటారు. నిజాలు మాట్లాడుకుంటే నాకు పచ్చళ్ళ పిచ్చి అంతా ఇంత కాదు. 3 పూటలు పెట్టినా కూడా తినేస్తా. ఇక నా సంగతి పక్కన పెడితే ఇక పచ్చడి అంటే ఇంట్లో వాళ్ళు అమ్మో ఈ పూట పచ్చడా అన్నట్టు ఫీల్ అవుతారు. ఇంకా మా ఆయన విషయానికి వస్తే మాత్రం ముద్ద కూడా తినడు. ఇట్లాంటి నీసు ఒక ముక్కైనా తగిలింది అనుకో హాయిగా తినేస్తా. చేపలు నా కోసం కాదులేండి, ఇంట్లో వాళ్ళ కోసం. ఇది తిన్నానంటే ఇంకా నేను పెద్ద ఆసుపత్రిలో పేషెంట్ అయితే ఖచ్చితంగా అయిపోతాను. ఇలాంటివి చూసినప్పుడు తినకుండా ఉండలేను. కాకపోతే ఏం చేస్తాను, నోటి నిండా నీళ్ళు తెచ్చుకొని తినేసానులే అని ఫీల్ అయిపోతుంది. నా కోసం ఇంట్లో వాళ్ళని కూడా పత్యం పెట్టడం కరెక్ట్ కాదు కదా. నాకైతే తప్పట్లేదు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పేలా లేదు. పోతూ పోతూ కూసంత లైక్ కొట్టిపోండి.